తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే మీ దృష్టిలో ఎట్లుందంటారు? రేవంత్ సర్కార్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైందని భావిస్తున్నారా? నిజంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మాకు చాలా బాధేస్తుందమ్మ. కన్నీళ్లు గూడా వస్తా ఉన్నాయి. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో వీలైనంత మేరకి అన్ని వర్గాల్ని అడ్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. తెలంగాణలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏందంటే నీళ్లు, విద్యుత్. ఎందుకంటే కరెంటు లేకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. రైతాంగం నీళ్లు లేక ఇబ్బందులు పడే సందర్భం చూసాం. 40 బోర్లేసినా ఒక చుక్క నీళ్ళు రానటువంటి సందర్భాన్ని కూడా మేము తెలంగాణ పల్లెల్లో చాలా చూసాం. కాబట్టి అటువంటి సందర్భం నుండి 24 గంటల విద్యుత్ తీసుకురావడం కానీ, అవసరమైనటువంటి నీళ్ళు ఇవ్వడం కానీ, తర్వాత కాకతీయ మిషన్ ద్వారా చెరువులు బాగు చేయడం కానీ, అంటే మొత్తంగా కూడా రైతాంగం మీద, నీటి మీద, విద్యుత్ మీద దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారి పరిపాలనలో జరిగింది.